హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీరు హైలైట్స్లో చూసారు కదండి. అవునండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఫేమస్ టెంపుల్ అయిన సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే నేను తీసుకెళ్తున్నాను. మా ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట. ఇది చిన్న ఓల్డ్ వ్లాగే, సో నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. అది అన్నవరంకి వెళ్తున్నాం అనమాట. చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. వైజాగ్ నుంచి అన్నవరంకి 109 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. హైదరాబాద్ నుంచి కూడా చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. అరౌండ్ ఒక 500 కిలోమీటర్స్ అయితే వస్తుంది. బస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఇది అన్నవరం ఎంట్రన్స్ అనమాట. అన్నవరం స్టేషన్ నుంచి మనకి దేవస్థానం వాళ్ళు కూడా బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఒక 15 రూపీస్ టు 18 రూపీస్ బస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఎవ్రీ 1 అవర్కి మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. కొండపైకి తీసుకొని వదిలిపెడతారు. నేను చూపిస్తున్న ఈ రైట్ సైడ్ ఉంది కదండి, అది మెట్లు అన్నమాట. ఎవరైతే మెట్లు ఎక్కుతాను అని మొక్కుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ మెట్లు ద్వారం నుంచి వెళ్ళాలి కొబ్బరికాయ కొట్టుకొని. అండ్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళు కూడా ఇక్కడ అంతా కనుక్కోవచ్చు అనమాట. ఇది కొండపైకి వెళ్ళే దారి అనమాట. మెయిన్ ఎంట్రన్స్ మనకి వినాయకుడితో మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ 2 వీలర్కి ఏమో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ కార్ ఉంటే మాత్రం 500 400 అలా ఛార్జ్ చేస్తారు. స్టేషన్ నుంచి టెంపుల్కి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందండి. అదే ఆటో అయితే 200 అలా ఛార్జ్ చేస్తారు. సో అందుకే మీరు దేవస్థానం బస్సులో ఎక్కితే చూసారు కదా, అవన్నీ దేవస్థానం బస్సెస్ అనమాట. చాలా ఫ్రీగా ఉంటాయి అండ్ ఎవ్రీ 1 అవర్కి మీకు దొరుకుతాయి అనమాట. సో ఒకవేళ మీరు కార్లో వస్తే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. మనీ కట్టేసి కార్కి వెహికల్కి ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా, సో ఆ మనీ కట్టేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరైతే దేవస్థానం బస్సెస్ కానీ 2 వీలర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోవచ్చు. దేవస్థానం బస్సెస్ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు మనం రూమ్స్ అకామిడేషన్స్ మనం డైరెక్ట్ అయినా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఏం చేశారంటే వెబ్సైట్లో పెట్టేస్తున్నారనమాట రూమ్ అలాట్మెంట్స్ అన్నీ. సో వెబ్సైట్లో కూడా మనం బుక్ చేసుకోవాలండి. సో ఏంటంటే సాటర్డే కానీ సండే కానీ ఇలాగైతే వీక్ డేస్లో మాత్రం చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. సో అందుకే మీరు చూసుకొని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. భక్తులందరూ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని వస్తారండి. చాలా చాలా మంది పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. దీనికి మనకి కాస్ట్ పడుతుంది అనమాట. ఒక 300 రూపీస్ 700 1500 2000 అలా పెంచుకుంటూ పోతే అలాగుంటాయి అనమాట టికెట్ కాస్ట్ అనేది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఏదైతే మనం లోపలికి వెళ్తామో అది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ ఎదురుగానే మనకి పెద్ద చెట్టు ఉంటుంది. అక్కడ కింద మనకి అమ్మవారు అండ్ వినాయకుడు అందరూ ఉంటారండి. సో ఖచ్చితంగా ఒక దీపం ముట్టించుకొని అందరు ఒక్కొక్కసారి ప్రదక్షిణ చేసి మీరు టెంపుల్ లోపలికి వెళ్ళండి, చాలా మంచిది. అండ్ టెంపుల్ లోపలికి మనకి ఫోన్స్ అనేది అలో లేదండి. సో మీరు అక్కడే లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టేసుకొని మీరు వెళ్ళండి. కొబ్బరికాయలు కూడా అక్కడ ఎక్కువ కొట్టనివ్వరు, లోపల మనం బయటనే కొట్టుకొని వెళ్ళాలండి. ఎవరైతే వ్రతాలు చేసుకుంటారో వాళ్ళకి ఒక మెయిన్ ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్ళగానే అందరినీ ఒకటే దగ్గర కూర్చోపెడతారనమాట. సో అక్కడే మనకి పూజగా అయ్యగారులు ఉంటారు, వాళ్ళే పూజలు చేస్తారు. ఇక్కడ గోశాల కూడా ఉందండి. మా జస్విక చూసారా ఎలా ఉందో. సో ఆవులు అంటే తనకు చాలా ఇష్టం. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో మా పూజ అయితే చాలా బాగా అయిందండి. మాకు సత్యనారాయణ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. మా పిన్ని ఇక్కడే ఉంటారు. సో తన వల్ల మేము చాలా చక్కగా పూజ అయితే మాది అయిందనమాట. అసలు మీకు అన్నవరం టెంపుల్ చరిత్ర గురించి తెలుసా అండి మీకు? నేను ఇవాళ మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్ అసలు ఎందుకు ఇక్కడ టెంపుల్ వచ్చింది, ఎందుకు అంత కోట్లాది మంది జనాలు వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామికి కొలిచి వ్రతాలు చేసుకుంటారో నేను చెప్తానండి. ఇతిహాసాల ప్రకారం అన్నవరం అంటే అయిన వరాలు ఇచ్చే దేవుడు సత్యనారాయణ స్వామి అని ఇక్కడ భక్తుల నమ్మకం. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒక్కడైన మీరు పర్వతం అతని భార్య మేనక శ్రీ మహావిష్ణు గురించి తపమాచరించి
ఇద్దరు కుమారులు పొందారనమాట. ఒకడు భద్రుడు, ఇంకొకరు రత్నాకుడు. భద్రుడు విష్ణుమూర్తికి తపస్సు చేసి భద్రాద్రిగా శ్రీరామచంద్రమూర్తికి నివాసంగా ఉంటున్నాడు. రత్నాకుడు కూడా విష్ణుమూర్తికి ఘోరమైన తపస్సు చేసి శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వెలిసి నివాసంగా ఉంటున్నాడు. అందుకే ఈ కొండకి రత్నగిరి, రత్నాచలం అని ఈ 2 పేర్లు ఇక్కడ పిలుస్తారండి. ఈరంకి ప్రకాశ్రావు అని బ్రాహ్మడు ఉంటాడనమాట. అతను విష్ణుమూర్తికి చాలా చాలా భక్తుడనమాట. అయితే ఒకరోజు ఈ బ్రాహ్మణుడికి ఇంకా రామాయణ బహదూర్ గారికి కలలో విష్ణుమూర్తి కనిపించి నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పారట కలలో. అయితే అప్పుడు ఆ సైన్యాన్నంతా తీసుకొని వాళ్ళు బయలుదేరి వచ్చారటండి. ఒక అంకుడు చెట్టు కింద పొదల్లో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు ప్రతిబింబించేలా ఆ పాదాలనేవి వాళ్ళకి దర్శనమిచ్చాయటండి. ఆ పరిసరాలు చుట్టూ చాలా క్లీన్ చేసేసి శుభ్రం చేసేసి కాశీ నుంచి యంత్రం తీసుకొచ్చి 1891 ఆగస్ట్ 6న యంత్రాన్ని ప్రతిష్ఠించారండి. ఆ తరువాత 1934 గుడి కట్టారనమాట. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి ఇక్కడ దేవాలయం 2 భాగాలుగా ఉంటుందన్నమాట. మొదటి అంతస్తులో యంత్రం ఉంటుంది అండ్ 2వ అంతస్తులో స్వామివారి విగ్రహాలన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ త్రిమూర్తుల రూపంగా ఇక్కడ కొలుస్తారనమాట దేవుణ్ణి. ఇక్కడ అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా చాలా వైభవంగా జరుపుకుంటారండి. ఏదైనా కోరికలు ఉంటే మీరు దేవుడికి చెప్పి ఖచ్చితంగా మనసులో సంకల్పం అనేది చేసుకోండి. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుడు మీరు దేవుడి దగ్గరికి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వచ్చి మీరు మనస్ఫూర్తిగా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. చాలా 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 మంచిది అన్నమాట. ఇది ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇక్కడ చేస్తారన్నమాట. ప్రసాదాల్లో మనకి 2 రకాలు ఉంటాయి అన్నమాట. గోధుమ రవ్వతో చేస్తారు ఒక ప్రసాదం, ఇది అందరికీ తెలిసిందే అన్నమాట. అండ్ బంగి ప్రసాదం అని ఉంటుందండి. అది ఎన్నాళ్ళైనా అంటే ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళకి పంపించాలి అనుకుంటే బంగి ప్రసాదం మీరు కొని వాళ్ళకి పంపించండి. ఇక్కడే నిత్యం అన్నదాన సేవలు కూడా నిలుస్తాయన్నమాట, చేస్తారు ఇక్కడ. సో చాలా చాలా బాగుంటుంది. మేమైతే అక్కడే తిన్నామండి. అన్నవరం సత్యనారాయణ స్వామి చాలా సత్యం గల తండ్రి అండి. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ మీకు ఇంకొక ప్లేస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు దర్శనం చేసుకొని భోంచేసి వచ్చాక ఇక్కడ కింద కొండ కింద పంపా నది ఉంటుంది. అది చూడవలసిన ప్లేస్ అన్నమాట. ఈ ప్లేసెస్లో ఎప్పుడైతే మనకి ఆ స్వామివారి రథయాత్రలు జరుగుతాయో, ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అప్పుడు ఈ పంపా నదిలో స్నానం ఆచరించి దేవుణ్ణి ఊరేగించి కింద నుంచి పైకి కొండ మీదకి తీసుకెళ్తారనమాట. సో చాలా చాలా మంచిది. అండ్ అక్కడ త్రాగునీరు కూడా ఈ వాటరే పైకి వెళ్తాయట. అక్కడ భోజనానికి కానీ, అక్కడ వసతులకు కానీ, అక్కడ రూమ్స్కి కానీ, అకామిడేషన్కి కానీ ఈ వాటర్ని యూస్ చేస్తారు. సో మీరు వెళ్తే కాళ్ళు చేతులు మొహం అండ్ తల మీద కొన్ని నీళ్ళు జల్లుకోండి, చాలా చాలా మంచిది. సో ఇక్కడ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ తెప్పలు కూడా వదులుతారట. మీరు ప్రసాదం మాత్రం మర్చిపోకండి అస్సలు. సో ఎంత మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా ఆ ప్రసాదం తింటేనే మీకు ఆ పూజ ఫలితం అనేది దొరుకుతుంది. సో మేము ఇంకా వైజాగ్కి రిటర్న్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అనమాట, దాన్ని కొట్టండి. సో దట్ నేను ఏ వీడియో అయితే పెట్టానో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్.